షేలింగంపల్లి చందనగర్ ప్రభుత్వ పాఠశాలలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జీహెచ్ఎంసీ అధికారులు మరియు ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మణ్ వారితో పాటు టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఫ్రైడే డ్రైడే సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఏఐటీఎఫ్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వినయ్ పవార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్క విద్యార్థులు శుభ్రత పాటించాలని కోరారు. మన ఇంట్లో నిలువున్న నీరు ఉంటే దానివల్ల మన కుటుంబ సభ్యులకు జ్వరాలు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి వ్యాధులు వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ ఇంటి పరిసరాల్లో నిలువ ఉన్న చెట్లను గాని, డ్రమ్లో వాటర్ ట్యాంక్ గాని, కూలర్లు, ఫ్రిడ్జ్ల, పూల తోటలో ఎక్కువ రోజులు నీళ్లు ఉండడం వల్ల వాటిపైన చిన్న చిన్న పురుగులు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు మనం శుభ్రత పాటించాలన్నారు. మన పాఠశాల తరగతి గదిలో, ఇంట్లో ఆవరణంలో కానీ ప్రతి ఒక్కరూ శుభ్రత పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని మన ఉపాధ్యాయులు చెబుతుంటారు. కాబట్టి ప్రతి విద్యార్థులారా ఖచ్చితంగా శుభ్రత పాటించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. कॉलारा अंदर సదస్సు అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ దేని వల్ల రావడం ఎందుకు వచ్చారంటే వాళ్ళు మన పరిసరాల్లో, చుట్టుపక్కల పరిసరాల్లో, మన నివసించే ఇంట్లలో ఎక్కడైనా మన ఇంట్లో పక్కల నిలువ ఉంచొద్దు. నీళ్ళు అనేది 3 రోజులు, వారం రోజులు నిలువ ఉంచితే దానివల్ల ఏమవుతుంది, మనకు ఫంగస్ వస్తుంది. ఫంగస్ ద్వారా పురుగులు రావడం లేదు. ఆ పురుగుల వల్ల దోమలు వచ్చి మనకు పుట్టడం వల్ల మనకు డెంగ్యూనో, మలేరియానో, టైఫాయిడో అలాంటి మనకు జ్వరాలు కానీ అలాంటి ఆరోగ్యానికి మనం హాని చేసుకున్నట్టు అవుతుంది. అందుకే మన ఇంట్లో, ప్రతి ఇంట్లో మీరు చెప్పండి, మీ తల్లిదండ్రులకు కానీ, మీకు కనిపించినా కానీ మీ పరిసరంలో నీళ్ళు ఉండవద్దు. మన ఫ్రిడ్జ్లో కూడా బ్యాక్ సైడ్లో నిలువ ఉంటుంది. వారం, 10 రోజులు, నెలల వరకు కూడా ఉంటుంది. కూలర్లో కూడా మనం నెల సంవత్సరాల వరకు కూడా మనం చేంజ్ చేయము. మన రుబ్బుడు రోల్లో ఉంటుంది, అందులో అయినా సరే మన డ్రమ్స్లో కూడా మనం డ్రమ్స్ నింపుకుంటాము. వాళ్ళు సంవత్సరాల వరకు కూడా డ్రమ్స్ కడుకోరు. కంపల్సరీ శుభ్రత అనేది పాటించాలి. ఇప్పుడు మీరు పొద్దున లేచి ఎలా శుభ్రంగా స్నానం చేసి స్కూల్కి వస్తారో అదేవిధంగా మన ఇంట్లో కూడా నీట్గా పరిసరాలు కానీ చుట్టుపక్కల నీళ్ళు ఉంచకుండా మనం శుభ్రత పాటిస్తే మనకి ఎలాంటి రోగాలకు మనకి ఎలాంటి హానికరం రాదు. కాబట్టి మీరు ఆలోచించి మీరు ఏం చేయాలంటే, విద్యార్థులు ఫస్ట్ మీరు నిలువ ఉంచిన నీళ్ళను తల్లిదండ్రులకు చెప్పండి. పూల తోటలో కానీ, కూలర్లో కానీ, వాషింగ్ మిషన్లో కానీ, డ్రమ్స్లో కానీ ఎలాంటి దాంట్లో అయినా నిలువ ఉంచొద్దని చెప్పాలి. 3 రోజుల కంటే 2 రోజుల కంటే నిలువ ఉంచొద్దు. నీళ్ళు గుమ్మరిస్తే దాని మనం ఫ్రెష్ నీళ్ళు పోసుకుంటే మనకు అనేది దోమలు అలాంటివి ఏం రావన్నమాట. కాబట్టి सबसे क्या करना, घर में जाके अच्छा अपने घर में जो ड्रम्स रहते हैं और छाना रहते हैं